లేక మనకు దేవుని దగ్గర ఏమి ఉన్నది, ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. మన అంశం, మన పాఠం పేరు ఏంటంటే మనకి ఏమైనా ఉందా దేవుని దగ్గర? తప్పకుండా ఉంది. ఏముందో కూడా మీకు చూపించబోతున్నాను ప్రియులారా. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పేదవాడు కట్టెలు కొట్టుకుంటూ బహు కష్టంగా బతికేవాడు. పిల్లలను పోషించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుండేవాడు. ఎంత ఇబ్బంది అంటే వాడు సంపాదించే సంపాదన ఇద్దరు పిల్లలకు, భార్యకు కూడా సరిపోయేది కాదు. ఒక పూట తింటే 2 పూటలు పస్తుండాల్సి వస్తుంది. చాలా కష్టపడుతున్న ఈ వ్యక్తిని దేవుడు ఎందుకో కనికరించాడు. దేవుడు ఎందుకో చూశాడు. వాడి బాధను చూసి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఆ దేవుడే మానవుడిగా వాడి దగ్గరికి దిగి వచ్చాడు ఒకరోజు. వాడు కట్టెలు కొడుతున్న సమయంలో వాడి దగ్గరికి వెళ్ళి, ఏ ఎవరండి మీరంటే, బాటసారిని మంచిళ్ళు ఇస్తావా అని అడిగాడు. దాన్నే ఉందండి తీసుకోండి అని పేదవాడు మంచిళ్ళు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ఒక ఆ బ్యాగులో లేక ఆ సంచిలో అంత మూట తీసి బంగారు నాణ్యాల మూట అతని చేతికి ఇచ్చాడు. వినండి, ఏమిచ్చాడు? బంగారు నాణ్యాల మూట. ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయి ఈ బాటసారి అన్నాడు, ఈ మూట నీకే అన్నాడు. అవునా, ఈ రోజు నుంచి నీ తలరాత మార్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మూట తీసుకొని పరుగు పరుగున ఇంటికి వస్తూ ఉంటే ఇంకేముంది, దొంగలు దాడి చేశారు. ఆ మూటను కాస్త లాక్కున్నా. నిజంగా కొంతమంది దురదృష్టవంతులు ఇంతే అండి. అదృష్టము దగ్గర ఉన్నా కూడా జాగ్రత్త చేసుకోలేనటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే అదృష్టం ఒకసారి తలుపు ఊరుతుందంట. దరిద్రమో అండ్ దురదృష్టమో ఎనీ టైం నేను రెడీ అంటది. అర్థమైందా? అదృష్టం దొరికింది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వాడు దొంగల చేతిలో పడ్డప్పుడు అది కాస్త దోచుకున్నారు, వెళ్ళిపోయారు. మరుసటి రోజు మరలా అదే కట్టెలు కొట్టుకుంటూ బతుకుతున్న వ్యక్తిని దేవుడు చూసి, ఏమైంది వీడికి? నిన్న బంగారపు నాణ్యపు మూటకే ఇచ్చాను కదా, ఏం చేశాడు? మరలా కట్టెలు కొట్టుకుంటున్నాడని మరలా బాటసారి రూపంలో మరలా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏమైంది నాయన, నిన్న బంగారం ఇచ్చాను నీకు, ఏం చేశావంటే, ఏం చెప్తావు సార్, ఇలా దోచుకున్నారు దొంగలు అన్నారు. సరేలే అని చెప్పి మరలా ఆయన సంచిలోంచి తీసి ఒక విలువైన ₹1,00,000 విలువ చేసే ఒక వజ్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక వజ్రం ఇచ్చాడు. దీనైనా జాగ్రత్తగా చేసుకో, ఈ తలరాతను మార్చుకోమని చెప్తే ఆ వజ్రాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. కట్టెలు కొట్టేది ఆపాడు. ఆ రాత్రి తీసుకెళ్ళి ఒక కుండలో పెట్టి దాని కాపలా ఉన్నాడు. నిద్ర వచ్చిన దాకా తిన్నగా నిద్రపోయాడు. తెల్లారి పాపం నిద్ర పడితే చెప్పండి, నిద్ర పడుతుందా? కాబట్టి కట్టలు కట్టలు డబ్బులు ఉంటే నిద్ర పడుతుందా? నిద్ర పడదు. ఎందుకంటే ధనవంతులకు నిద్ర తక్కువ, మీకు తెలియదు. మనం ధన్యులం. ఏమండి, ప్రశాంతంగా తింటున్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం. మీరు అనుకుంటారేమో ధనవంతులు కావాలని, దయచేసి అనుకోకండి. అంత ధనవంతులైతే నిద్ర పట్టదు. ఆ డబ్బు ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలి, రేపు ఏం, ఇలా. పాపం ఇంటికి నిద్ర పట్ల. తెల్లవారుజాము 4 గంటలకు పడుకున్నాడు. మళ్ళీ 6 గంటలకు లేచాడు. 2 గంటలు నిద్రపోయి లేవగానే ఉండలేదు. ఏం లేదు, ఉండలేదు. అమ్మా ఏమైపోయింది? విలువైన వజ్రం, నా జీవితం మారబోతుంది, నా కుటుంబం మారబోతుంది అనుకున్నాను. ఏమైందని చెప్పేసి చూస్తే కొండ ఏమైందని చూస్తే ఆ పక్కనే నది ఉంది. ఆ నది దగ్గర భార్య ఈ కొండను తీసుకుని నెలకెళ్ళింది. ఏ కొండను? ఈ కొండను తీసుకొని నెలకెళ్ళింది. దాంట్లో ఏముంది? వజ్రం. పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండను చూశాడు. లోపల చూస్తే నీళ్లు తప్ప ఏమి లేదు. ఎందుకంటే నీళ్లు ముంచేటప్పుడు ఆ వజ్రం కాస్త ఆ నదిలో జారిపోయినట్టుంది. అయ్యో, ఈ దరిద్రుడు బతికింతే అనుకున్నాడు. చెప్పలేదు భార్య కూడా. ఏం చేసి ఏంటండి కొండ కూర్చున్నాడు, ఏమీ చెప్పలేదు. నా దరిద్రం అలా తగలబడింది అనుకున్నాడు. మరలా కట్టెలు కొట్టుకుని చూసినటువంటి ఆ దేవుడు కనికరించి మరలా బాటసారిగా వచ్చి, ఏం జరిగిందంటే, ఇంకేం చెప్పమంటావు, ఆయన ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలంట. సరేనండి, ఈసారి 2 నాణ్యాలే ఇచ్చాడు. ఎన్ని? ఫస్ట్ ఒక మూటే ఇచ్చాడు, తర్వాత ఒక విలువైన వజ్రం ఇచ్చాడు, తర్వాత 2 నాణ్యాలు ఇచ్చాడు. వీటితోనైనా మార్చుకొని బ్రతుకునన్నాడు. ఆ 2 నాణ్యాలు, ఇంత మూట దొరికినప్పుడే నా బ్రతుకు మారలేదు. ₹1,00,000 విలువైన వజ్రం దొరికినప్పుడు నా జీవితం, ఆ, నా దరిద్రం పోలేదు. ఈ 2 నాణ్యాలకి ఏం పోతుందిలే అని నిరాశతోనే వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఒక అతను వల వేసి చేపలు పడుతున్నాడు. ఒక చేప వలలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటుంది. అది చూసిన అతను చెల్లించిపోయాడు. అయ్యో, చేప చచ్చిపోతుందని వెళ్ళి, చేపకి ఎంతకిస్తావు అన్నాడు. ఎంత ఇస్తావు నువ్వు? నా దగ్గర 2 నాణ్యాలు ఉన్నాయి, ఇస్తావా అన్నాడు. ఎలాగూ నా అదృష్టం, నా దురదృష్టం మారదనుకున్నాడు. 2 నాణ్యాలు బట్టి ఒక చేపను కొనుక్కున్నాడు. దాన్ని తీసుకెళ్ళాడు, ఒక తొట్టిలో పెట్టాడు, నీళ్లు పోశాడు. దాన్ని పెంచడం మొదలు పెడితే భార్య వచ్చి చూడగానే దాని నోట్లో ఏదో తగతగతగా మెరిచిపోయేది కనిపించింది. ఏమండి, దాని నోట్లో ఏదో కనిపిస్తుంది అనగానే నోరు తెరిస్తే ఏముంది? అతను పోగొట్టుకున్న వజ్రం అందులో. అప్పటికే సమయం నైట్ 9 అయిపోయింది.
ఆ టైంలో అది మెరవటం చూసి నాకు దొరికిందంటే ఏ దొంగ అయితే దోచుకొని వెళ్ళాడు బంగారు నాణ్యాలు, ఆ దొంగ ఆ ఇంట్లోనే ఉన్నాడు, మళ్ళా దోచుకోవడానికి వచ్చాడు. ఇంకేముంది, నన్ను పట్టుకుంటాడు. ఈడేమంటున్నాడు, నాకు దొరికింది అంటున్నాడు. ఈ దొంగ వచ్చి కాళ్ళ ఏళ్ళబడ్డాడు, నన్ను రాజభట్లకు బట్టి ఇతన్ని నీ బంగారు నాణ్యాలన్నీ నీకు ఇస్తాను అని. నీకు అర్థమైంది ఏంటంటే, దేవుడు దీవిస్తే ఏ దురదృష్టమైన, ఏ దరిద్రమైన, ఏ శాపమైన ఆశీర్వాదకరంగా మారాల్సిందే. 2 నాణ్యాలు ఇచ్చినప్పుడు వాడి మనసు ఏమనిపించిందంటే ఇతరులకు సహాయం చేయాలి అనుకున్నాడు. మూట దొరికినప్పుడు వాళ్ళలో ఉన్న స్వార్థం ఏమిటంటే నా అవసరాలు ఎలా తీర్చుకోవాలి, నా కుటుంబం గురించి ఆలోచించాడు. వజ్రం దొరికినప్పుడు తన గురించి ఆలోచించుకున్నాడు. 2 నాణ్యాలు దొరికినప్పుడు ఇతరులు ప్రాణ ఆపదలో ఉన్నప్పుడు, ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒక చేప ఇబ్బంది పడుతుంది, దానికి సహాయం చేయాలన్న మనసు ఎప్పుడు వచ్చిందో అప్పుడు దేవుడు దీవించటము మొదలుపెట్టాడు. వినండి, మనకు ఉన్నది ఏమి ఉన్నదో మనం చూడబోతున్నాం. 90వ కీర్తన 1-3 వచనాలు. 90వ కీర్తన 1-3 వచనాలు. దయచేసి కొన్ని నిమిషాలు మీతో పంచుకొని నేను ఈ వాక్యాన్ని ముగించబోతున్నానా. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. ఇది ఉన్నవి అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ మాట కోసం నేను చదివించాను. ఇది వాస్తవానికి ఈ వాక్యాన్ని ఎప్పుడు చదివిస్తామంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఒక వ్యక్తి ప్రభువునందు నిద్రించినప్పుడు, ఒక వ్యక్తి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఆ రోజున ఏం చేస్తామంటే ఆ సమాధి దగ్గర ఆ పెట్టెలో పెట్టి వెతుకొని వెళ్ళేటప్పుడు ఈ వాక్యాన్ని చదివిస్తాం. ఎందుకంటే మనుషులను మంటికి మార్చుతున్నామనే మాట ఇక్కడ దొరుకుతుంది. నరులారా తిరిగి రెండనే మాట ఇక్కడ కనిపిస్తుంది. మీకు తెలుసా, ఈ జీవితం విలువైనదనే పాట కదా, మీరు బాగా పాడుతారు కదా చాలా చక్కగా. మరి మహేష్ వీళ్ళు బాగా పాడుతారు. కాబట్టి ఈ జీవితం విలువైనదనే పాటలో నరులారా తిరిగి రండని యెహోవా సెలవిస్తున్నాడనే మాటలు కూడా మనకు కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి ఏమి ఉన్నాయో ఇది మీతో పంచుకోబోతున్నాను. ఒక ఇంచుమించు నేను 5 మాటలు రాసి పెట్టాను. 5 మాటలు మీతో పంచుకుంటాను. మొదటి మాట మనకేమున్నది? ఒక బలిపీఠము ఉన్నది. ఏమున్నది? ఒక బలిపీఠము ఉన్నది. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ తీయండమ్మా, చదవండి. ఏంది? మనకొక బలిపీఠము ఉన్నది తినుటకు లేదు, చాలే. మనకొక బలిపీఠము ఉన్నది. బలిపీఠము అంటే అర్థం ఏంటి? దేవునికి బలి అర్పించే స్థలమును ఏమంటారంటే బలిపీఠం. ఈ బలిపీఠమును కట్టాలి అంటే ఎన్ని రాళ్ళు కావాలి? 12 రాళ్ళు కావాలి. 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 రాళ్ళు పెట్టి బలిపీఠాన్ని కట్టేవాళ్ళు. నిర్గమకాండం కానించి అది ఆ సందర్భం మనకు కనిపించింది. ఏలియా గారు ఎక్కడ ఒక ఎద్దును వధించినప్పుడు ఆయన ముందు బాగు చేసింది ఏంటి? బలిపీఠమును బాగు చేసి దాని మీద అర్పణ అర్పించినప్పుడు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. బలిపీఠము అనగా అర్పణకు సంబంధించింది. లేక బలిపీఠము అంటే పశ్చాత్తాపపడే స్థలం. బలిపీఠము అంటే దేవుణ్ణి ఆరాధించే స్థలం. బలిపీఠం అంటే దేవునికి పాప క్షమాపణ అర్పణలు అర్పించే స్థలం. సమాధాన బలులు, ఇంకా దహన బలులు, ఇంకా స్తోత్ర బలులు, ఇవన్నీ అర్పించే స్థలములు ఏమంటారంటే బలిపీఠము అంటారు. ఇప్పుడు మనకేముంది చెప్పాలి? మనకేముంది? ఒక బలిపీఠం ఉంది. అంటే మనకు ఆరాధించే స్థలం ఒకటి ఉంది. మనమంటూ పశ్చాత్తాపపడే స్థలం ఒకటి ఉంది. మనం పొరపాటున ఎక్కడైనా తప్పు చేస్తే, పొరపాటున ఎక్కడైనా నోరు జారితే,
పొరపాటున ఎక్కడైనా అబద్ధం ఆడితే, పొరపాటున ఎక్కడైనా పాపము ఒకవేళ చేయాల్సి వస్తే చేస్తే మనకంటూ ఒక స్థలం ఉంది. ఎందుకు? అక్కడికి వచ్చి పశ్చాత్తాపపడటానికి ఒక అవకాశం ఉంది. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం ఏంటంటే మనుషుల యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే, అర్పణ చేసే స్థలం. పూర్వకాలము అబ్రహాము బయలుదేరినప్పుడు 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, దేవుడు అబ్రహామును దీవించాను అని చెప్పినప్పుడు, నిన్ను గొప్ప జనంగా మారుస్తానన్నప్పుడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాం ఇంచుమించు 6, 7 వచనాలు దాటిన తర్వాత 12వ అధ్యాయంలో 7వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ప్రత్యక్షమై ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూసావా? అయిపోయిందా? 8వ వచనం. చేరి వేసి కట్టి అది అది ఇప్పుడు అర్థమైందా? బలిపీఠము అంటే నువ్వు ప్రార్థన చేసే స్థలం బలిపీఠం. బలిపీఠము అంటే దేవునికి అర్పణ అర్పించే స్థలం, పశ్చాత్తాపపడే స్థలం, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే స్థలం ఏదైనా ఉందంటే బలిపీఠమే. ఆ రోజు అబ్రహామును దేవుడు దీవిస్తాను అని చెప్పిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాను. ఎలాగో మనం అబ్రహాం గురించి చెప్పాలి అంటే 4 బలిపీఠాలు అబ్రహాం జీవితంలో కనిపిస్తాయి. ఎన్ని బలిపీఠాలు? 4 బలిపీఠాలు. ఇప్పుడు మొదటి బలిపీఠం చూశాం కదా. రెండో బలిపీఠం 13వ అధ్యాయం 4వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనంలో ఒక బలిపీఠం కనిపిస్తుంది. అక్కడ కూడా యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టి అక్కడ గుడారం వేసాను అని రాయబడి ఉంటుంది. అక్కడి నుంచి మనం దాటి ముందుకు వెళ్ళిపోతే ఒక బలిపీఠం కనిపిస్తుంది. 4వ బలిపీఠం ఎక్కడ? 4వ బలిపీఠం ఒకటి కట్టాడు ఎక్కడ? చెప్పు. మోరియా పర్వతం మీద. ఏ పర్వతం? మోరియా పర్వతం. ఎవరిని బలి చేయడానికి? ఇస్సాకును, వాగ్దాన పుత్రుడిని, సొంత కొడుకును. దేవుడన్నా నీ కొడుకుని తీసుకొనిరా అంటే అక్కడ బలిపీఠం కట్టి 4 బలిపీఠాలు కట్టాడు. బలిపీఠం అనగా దేవుణ్ణి ఆరాధించే స్థలం అండి, ప్రార్థన చేసే స్థలము, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే స్థలము. అందుకనే వారంలో ఎక్కడైనా పొరపాటు చేసుకుంటే శుక్రవారం నాడు వచ్చి ప్రభు క్షమించు, పొరపాటున నోరు చేయరు, పొరపాటున అలా మాట్లాడాల్సి వచ్చింది, పొరపాటున అలా చేయాల్సి వచ్చింది. అట్లని పాపం చేయమని కాదు ఇక్కడ చెప్తుంది. మనిషి నైజమే పొరపాటు చేయటం. పొరపాటును సరిచేసుకునే స్థలం అండి దేవుని యొక్క మందిరం. అంతేకాదు ఈ మందిరంలోకి ఎవరు వస్తారు అంటే దేవుడు ఆశీర్వదించిన ప్రజలు. బలిపీఠం ఎవరు కడతారంటే ఇప్పుడు సాక్ష్యం చెప్పారు చూడండి, దేవుడు అద్భుతంగా నాకు సహాయం చేశాడు, మేము అనుకున్నట్టుగానే దేవుడు కనికరించాడు. ఆ స్థలము ఆ బిడ్డల పేరిట ఆ తల్లిగారు రాయించగలిగారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించే బలిపీఠమే ఈ దేవుని మందిరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణ, నోవాహు వాడలో ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినాల, ఇంచుమించు 150 రోజుల పైన. 150 రోజుల తర్వాత నోవాహు వాడలో నుంచి ఒక కాకిని పంపించాడు. నీళ్ళు తగ్గినవి లేదండి. కాకిని పంపిస్తే అది రాలా. తర్వాత ఒక పావురమును పంపిస్తాడు. ఆ పావురం వెళ్ళి ఒక ఓలివ మొక్కను తెస్తే నీళ్లు తగ్గుముఖం పట్టాయని అరారాతు కొండ మీద నుంచి చిన్నగా దిగి 7వ అధ్యాయంలో దిగి 8వ అధ్యాయంలో ఈ యొక్క నోవాహు గారు కిందగా దిగిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నేను నా కుటుంబం బ్రతుకున్నాము, జలప్రలయములో నా కుటుంబం నాశనం కాకుండా దేవుడు కాపాడాడు, ఈ ప్రళయంలో నా బిడ్డలను కాపాడాడు, ఈ ప్రమాదంలో దేవుడు కాపాడాడు. కాపాడిన ఆ దేవునికి ఏం చేశాడు? బలిపీఠము కట్టి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం, యెహోవాకు బలిపీఠము కట్టి
పవిత్ర పశువులన్నిటినీ, పవిత్ర పశువులన్నిటిలో, పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ దహన బలిగా అర్పించెను. అప్పుడు యెహోవాకి ఎలా వెళ్ళిందండి? ఇంపైన సువాసన. అలా ముక్కులు అని ఉంటాడు ఆయన. అనగానే కొన్నిసార్లు సాంబ్రాణి చూడు ఎంత మంచి వాసన వస్తుందో అండి. అలా సువాసన వచ్చినప్పుడు కాస్త అనిపించాలి కదండి. కొన్నిసార్లు మసాలా వాసన తగలగానే మనం అక్కడే నిలబడాల్సి వస్తుంది ఎక్కడ అండి. కొన్ని చోట్ల మనం హైవేలు వెళ్తున్నప్పుడు కొంచెం భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అబ్బా ఎందుకు వచ్చామో అయితే అనిపిస్తుంది. ఆ ముక్కులు పగిలిపోతా ఉంటాయి. అంత చండాలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దేవునికి బలిపీఠం కట్టి ఆయన అర్పించిన అర్పణలో దేవునికి ఎలా వెళ్ళినాయి? పైన సువాసన మధురమైనటువంటి అర్పించాం. అది ఎప్పుడైతే ఆయన పీల్చుకున్నాడో, ఎప్పుడైతే అర్పణ దేవునికి చేరిందో, నోవాహుని అంతనే ఏం చెప్పాడో తెలుసా? ఇక నుంచి నేను ఈ విధమైన జలప్రలయం ద్వారా ప్రజలను నాశనం చేయను. చూసావా ఎలా మారిపోయిందో మనసు? దేవుని ఆలోచన ఎలా మారిపోయిందో తెలుసా? అదే బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠం దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఒకవేళ ఆరోగ్యం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, మంచి గర్భఫలం ఇచ్చి, మంచి ఇల్లు ఇస్తే ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రభువు దగ్గర మంచి సువాసనటువంటి అర్పణ నువ్వు అర్పించినప్పుడు అది ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే నీకు దీవించటం మొదలు పెడతాడు. ఇప్పుడు చదువయ్యా నోవా గ్రంథం ఆది కాండం క్షమించాలి 22వ వచనం. భూమి నిలిచి ఉన్నంత వరకు ఆ ఆ ఉమ్, ఉమ్, ఉమ్. 8వ అధ్యాయం 8 ఆ? ఇక మీదట ఎన్నో వచ్చిన 21వ వచనం క్షమించాలి 21. అప్పుడు యెహోవాకి ఇంపైన సువాసన సాంబ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదే. నేనెప్పుడూ చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను అని చెప్పి 9వ అధ్యాయానికి వచ్చే వరకు మరియు దేవుడు నోవాకును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఎలా వచ్చింది ఈ ఆశీర్వాదం చెప్పండి? దేవునికి అర్పించే అర్పణ ఎలాంటిది? బలిపీఠం దగ్గరికి వస్తున్నావు, ఆరాధించే స్థలములకు వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకున్నావు, కావలసిన మేలులన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. అర్పణేది దేవునికి సువాసనగా అర్పించే అర్పణ నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఆ రోజు కయ్యోను ఏబేలు ఒక అర్పణ తెచ్చాడు. ఏబేలు అర్పణ దేవుడు అట్లా తీసుకున్నాక కయ్యోను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు అని రాయబడింది. ఈరోజు అర్పణేది దేవునికి ఎలా ఇస్తున్నావు? దేవుడు నిన్ను దీవించాలి. ఆ రోజు నోవాకును దేవుడు దీవించాడు. ఎలా దీవించాడు? ఒకే ఒక మాట చెప్పాడు, ఇగో ఇచ్చిన ఈ అర్పణ వల్ల ప్రజలను ఇలాంటి పరిస్థితికి రానియను, ఇలాంటి జలప్రలయం పంపించను, ఒకేసారి భూలోకాన్ని అంతం చేయను అని వాగ్దానం చేశాడు. అర్పణ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఆ బలిపీఠం దగ్గర అర్పణలు కొన్ని అర్పించవలసినవి ఉన్నాయి. కృతజ్ఞత అర్పణ, తర్వాత మొక్కుబడి అర్పణ, ఆ తర్వాత దహన బలి అర్పణ, ఆ తర్వాత పశ్చాత్తాప అర్పణ, పాప పరిహార్థ బలి, రకరకాల అర్పణలు నిర్గమకాండంలో మనకు కనిపిస్తాయి. లేవి కాండంలో నిర్గమకాండంలో. అని మన హృదయార్పణ దేవునికి ఇవ్వాలి సజీవ యాగంగా. ఏ యాగంగా? సజీవ యాగంగా. 12వ అధ్యాయము ఇది రోమపత్రిక 1వ వచనం, సహోదరులారా అని అపోస్తలుడైన పౌలు బ్రతిలాడుతున్న మాట. సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించండి. అర్పణ. కాబట్టి బలిపీఠం దగ్గరికి ఎలా రావాలంటే ఈ రోజు మనకు ధైర్యంగా వస్తున్నాం, ఒకరోజు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. హిందువులు తెలుసా? హిందువులు వాళ్ళకంటూ ఒక గర్భగుడి ఉంటుంది తెలుసా మీకు? దేవాలయాలకి వెళ్ళారా ఎప్పుడైనా? హిందువులు వెళ్ళినప్పుడు వారికంటూ గర్భగుడి ఉంటుంది, దాంట్లోకి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. మనకు కూడా అతి పరిశుద్ధమైన స్థలం ఉంది, అక్కడ బలిపీఠం ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళటానికి వీలు లేదు. అయితే ఇప్పుడు ధైర్యంగా వెళ్ళే అవకాశం ప్రభు ఇచ్చాడు.
ఎందుకంటే ఆ బలిపీఠం మీదనే కలువరి శిలువలో యేసయ్య ప్రాణము పెట్టాడు. కలువరి అనే బలిపీఠం మీద యేసు తన ప్రాణాన్ని త్యాగము చేశాడు. ఎబ్రి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో, ఏ కృపాసనం? బలిపీఠం దగ్గరికి అండి. ధైర్యంగా వెళ్తున్నాం. ఈరోజు బలిపీఠం మీదకి వెళ్తున్నాం, ఆరాధించే స్థలములకు వెళ్తున్నాం, అర్పించే స్థలములకు వెళ్తున్నాం, గణపరిచే స్థలములకు వెళ్తున్నాం. ఎవరు రానటువంటి స్థలములకి ఈరోజు ఎలా దొరికింది అంటే ఆ కల్లువరి అనే బలిపీఠం మీద తన రక్తమంతా ధారపోసి అడ్డుగా ఉన్న తెరను ఆయన చింపిపడేసి మనకు లోపల ప్రవేశించే అవకాశం ఇవ్వవు. 4 బలిపీఠాలు ఎందుకు కట్టాడు అబ్రాహాం అంటే, ఆయన కట్టిన బలిపీఠాల గురించి మీకు తెలుసో తెలియదు. ఒక్కొక్క బలిపీఠానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఇసాకు బలిపీఠం కట్టాడు, యాకోబు బలిపీఠం కట్టాడు, ఏలియా బలిపీఠం కట్టాడు, నోవాకు బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠాలన్నీ గురించి మనం మాట్లాడితే కల్వరి అనే బలిపీఠం మీద యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక్కసారి అంటాడు, ఒక్కసారి. ఇక మాటి మాటికి గొర్రెలను తెచ్చి అర్పించాల్సిన పని. ఇప్పుడు ధైర్యంగా ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే అవకాశం మనకు దక్కింది. అందుకే 84వ కీర్తనలో నీ బలిపీఠం యొక్క ఎవరికి నివాస స్థలం దొరికిందో చెప్పండి. 84వ కీర్తనలో ఎన్నో వచ్చిన 3వ వచనంలో ఎవరికి దొరికింది నివాస స్థలం? పిచ్చుకలకు నివాస స్థలం దొరికింది అయ్యా. ఎక్కడ? బలిపీఠం దగ్గర, దేవుని మందిర ఆవరణములో. ఏమున్నది మనకు? ఒక బలిపీఠము ఉన్నది. ఆ బలిపీఠం దగ్గరికి మనం వెళ్ళొచ్చు, మనం పశ్చాత్తాపడవచ్చు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, మనకు కావలసినవి పొందుకోవచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు కృపాసనం దగ్గరికి. ఎవరిని అడ్డగించే వాళ్ళు లేరు. నెంబర్ 2. రెండోది ఏముంది మన కొరకు? మనకు ఏమున్నదంటే ఒక నది కలదు. రెండో మాట, ఒక నది కలదు. కీర్తనలు 46వ కీర్తన 4వ వచనం. కీర్తన 46 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలవలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నవి. ఒక నది ఉంది మనకు, ఒక నది కలదు. ఆ నదిలో ఏముందంటే సంతోషం. నది అనగా పరిశుద్ధాత్మకు సూచనగా. ఎవరు సంతోషంగా ఉంటారంటే పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందిన వారు ఆనందంగా, పరిశుద్ధ ప్రవాహములో ఉన్నవారు ఆనందంగా, సంతోషంగా, నెమ్మదిగా, హ్యాపీగా ఉంటారు. ఈ పరిశుద్ధాత్మ లేని వారు ఎప్పుడూ దుఃఖమే, వేదనే. ఎందుకంటే ఆత్మ నడిపింపు లేదు. మొన్న ఒక ఆవిడ అంటుంది, అన్న ప్రార్థన అస్సలు నడవటం లేదన్న, ప్రార్థన కేశవరాజు కొంటే వెళ్తే ఒక ఆవిడ అంటుంది, ప్రార్థన అస్సలు నడవటం లేదు. నేను అన్నాను, ఏమన్నా ఆర్టీసీ కోసం నడవటారు? ప్రార్థన మీది పరిశుద్ధాత్మ పూర్ణతలోకి వెళ్తే ఆటోమేటిక్గా నడిచిద్దమ్మ బండి. ఏ పూర్ణత? పరిశుద్ధాత్మ పూర్ణతలోకి వెళ్ళి ఆటోమేటిక్గా నడిచిద్ది. ఒకసారి పాస్టర్ గారు చెప్పాడు, మన సంఘంలో కుటుంబాల్లో మార్పు రాలేదు, మనం ఈ వారము ఈ ఆలయడు ప్రార్థనలో కుటుంబాలు మార్పు కోసం ప్రార్థన చేద్దాం, అందరు రాని చేస్తే అందరు వచ్చి కుటుంబాల మార్పు కోసమే ప్రార్థన, వేరే 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 పెట్టద్దు, పేర్లు ఎవరి పెట్టద్దు అని చెప్పాడు. ఏ పేరు పెట్టద్దు. ఏంటి? మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మారాల ప్రభువా, మార్చి ప్రభు అని ప్రార్థన చేయండి అంటే, ఒక్కొక్కరికి మైక్ ఇస్తా ఉంటే ఒక ఆవిడ మైక్ తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని? కుటుంబం మారాలి అని ప్రార్థనకు బదులుగా కృపాకర్ రావును మార్చు ప్రభు, కృపాకర్ రావును మారాల ప్రభువా. ఆ పక్కన కూర్చున్నాడు కృపాకర్ రావు. ఎక్కడ? ఆ పక్కనే కూర్చున్నాడు కృపాకర్ రావు. ఏమని ప్రార్థన చేయాలి? కుటుంబమును మార్చు ప్రభు అని ప్రార్థనకు బదులుగా నోరు విరక్త పాపము కృపాకర్ రావు, ఆ మనసంతా కృపాకర్ రావు మీద ఉంది. మరి ఏం చేస్తావు? వీళ్ళిద్దరు గొడవంట. ఈమె ప్రార్థన చేసినప్పుడల్లా ఈయన కళ్ళు మూసుకున్నాడు, చూస్తున్నాడు ఆమె కళ్ళు.
ఆమె కళ్ళేడు కూర్చున్నాడు. ఏరే పోయేదా నా కోసం ప్రార్థన చేస్తుంది. ఆ, వీడిని మార్చు ప్రభు అన్నట్టుగా ప్రార్థన చేస్తుందని ఆఖరికి ఇంకా ప్రార్థన జరిగిందండి. మీరే చెప్పండి. ప్రార్థన జరిగింది. ఆపు మైకి పక్కన పడి ఎవరు కృపాకర్ రావు లేచాడు. లేచి ముందు లే, మాస్టర్ గారు చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటంటే, ఏందమ్మా నిజమే కదా నేను చెప్పింది నువ్వు చేసేది ఏంటంటే, ఆమంటుంది అయ్యా నోరు తిరక్క ఏమని, కుటుంబం మారాల ప్రభు అనే బదులు కృపాకర్ రావు మారాల ప్రభు అని ప్రార్థించారు. అలాంటి ప్రార్థనలు చాలా మంది ఈ ఆత్మ నడిపింపు వస్తే ఆ ప్రార్థన అద్భుతంగా ఉంది. ఆత్మ ద్వారా చూడండి కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, తడబడిపోతారు, ప్రార్థనలో ముందుకు వెళ్ళలేకపోతారు. కొంతమంది వాక్యం చెప్తుంటారు, నేను చాలా మంది చూశాను. ఆ వాక్యంలో వారు ఎంత రాసి పెట్టుకున్నా, ఎంత ఎంత ఆ, ఆ, ముందు ప్రిపేర్ అయినా కూడా సరిగా వాళ్ళు వాక్యం చెప్పలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడుపుదల లేదా. ఒక మాట కీర్తనలు 36వ కీర్తన 8వ వచ్చింది. 36వ కీర్తన 8వ వచ్చింది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. ఏ ప్రవాహము? ఒక ప్రవాహం, ఆనంద ప్రవాహములోనే సాగించిన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆనంద ప్రవాహం నీలో ఉంటుంది, సంతోష ప్రవాహం నీలో ఉంటుంది, నెమ్మది అనే ప్రవాహం నీలో ఉంటుంది, సమాధానం అనే ప్రవాహం నీలో ఉంటుంది. అందుకే ఎజికీల గ్రంథములో 4 లోతులు చెప్తాడు నీళ్ళ గురించి. ఎన్ని లోతులు? 4 లోతులు. మొదటి లోతు కిరికల లోతు, రెండో లోతు మోకాల లోతు, మూడో లోతు నడుముల లోతు, నాలుగో లోతు మునిగిపోయే లోతుకు రావాలి. మనము మునిగిపోయే లోతుకు రావాలి, పరిశుద్ధాత్మలో మునిగిపోయే లోతుకు రావాలి. ఉతిక లోతు వచ్చింది, ఆఖరి లోతు ఏంటో తెలుసా? లోపలికి మనగా ఈదగలిగినంత లోతుకు వెళ్ళిపోవాలి. ఆ రోజు యేసుగురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రి అంతా శ్రమ పడినప్పుడు ఒక్క చేప పిల్ల దొరకనప్పుడు యేసుప్రభు పడవను కొంచెం లోపలికి పంపించండి అన్నాడు. కొంచెం లోతుకు పోయిన తర్వాత ఇప్పుడు వల విసరమంటాడు. ఎత్తులు పడితే ఎలా కుదురుతుంది? చేపలు పడవు. లోతుకు వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో లోతుకు వెళ్ళాలి. బైబుల్ చదవటంలో లోతుకు వెళ్ళాలి. ప్రార్థన చేయటంలో లోతుకు వెళ్ళాలి. నువ్వు ఆత్మ పూర్ణతతో చేస్తుంటే నీకు తెలియని మర్మాలు బయటకు వస్తాయి. వినేవాళ్ళు ఎలా వింటారంటే ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అనుకో, అసలు ఎలా మాట్లాడుతుంది కూడా, ఎంత ఎంత నోరు ఎంత బాగా తిరుగుతుంది, అసలు ఇది పరిశుద్ధాత్మ నడిపింపు అనేలా ఉంటుంది. ప్రార్థనే రాదు. ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని జీవితాలు. అక్కడ బలిపీఠం ఉంది. అక్కడ బలిపీఠం ఉంది. మనకంటూ ఒక బలిపీఠం ఉంది. మీ ఇంట్లో ప్రార్థన అనే బలిపీఠంతో పాటు పరిశుద్ధాత్మ నడిపింపు కూడా. మూడో మాట ఏమున్నది? మనకు ఒక స్థలం ఉంది. ఏముంది? మనకంటూ ఒక స్థలము ఉంది. ఏ స్థలం? ఈ స్థలమా? ఇది కాదండి. చదవండి ఆ మాట. 33వ అధ్యాయము నిర్గమకాండము 21వ వచనం. 33:21. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలముంది, నీవు ఆ బండ మీద నిలవబడి దాటి వెళ్ళుచుండగా కప్పేదనని తరువాత కనపడదని చెప్పాను. మోషేతో చెప్పిన మాట ఇది. మోషే చాలాసార్లు అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావు, ఆ రోజు పొదలో కనిపించావు, ఎక్కడ ఓరేవు పర్వతం గొర్రెలు గాయటానికి వెళ్ళిన మోషేకు పొదలో కనిపించాడు. పొదలో ఎలా కనిపించాడు? పొద మండుతుంది, కాలిపోలేదు. పొద మండుతుంది, బూడిద కాలేదు. పొద మండుతుంది, ఏం కాలేదు? కాలిపోలేదు. అలాంటి పొదలోంచి స్వరం మాత్రమే విన్నాడు. ఈ మోషేకు ఎన్నోసార్లు స్వరం వినపడుతుంది, కానీ దేవుడు ఎలా ఉంటాడో చూడాలన్న ఆశ ఉంది. ఒకరోజు అడిగాడు, ప్రభువా నేను చూడాలి, నువ్వు ఎలా ఉంటావో నేను చూడాలి. ప్రభు అంటాడు, ఏ నరుడు దేవుణ్ణి నన్ను చూసి బతకలేడు అంటాడు. కాదు, చూడాలి, నిన్ను చూడాలి నేను. సరే చూడాలి అనుకుంటే ఒక స్థలం ఉంది,
ఆ స్థలములో నువ్వు ఆ స్థలములోకి నువ్వు రా. బండ మీద నిలబడు. బండ సందులో నుంచి చూడు, నేను దాటిపోతున్నప్పుడు చూడు. దాటిపోయిన తర్వాత ఏ భాగాన్ని చూశాడు మోషే? వెనక భాగమును చూసి మోషే మూర్ఛ పడిపోయాడు, లేకుండా పడి. అందుకే దేవుణ్ణి ఏ నరుడు చూడనేరడు, చూసి బ్రతకడు. ఎందుకంటే ఆయన అదృశ్యుడు, వెలుగు. ఆయన ఎవరు చూసి భరించలేదు. అయితే మనకంటూ ఒక స్థలం ఉంది. ఆ స్థలములోకి ప్రభు రమ్మంటున్నాడు. నువ్వు ఆ స్థలములో నిలబడు, నువ్వు ఆ స్థలానికి రా. మీకు తెలిసిన భాగం 14వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనం 3వ వచనం. 3వ వచనం, నేనుండు స్థలములో అంటాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను. నేనుండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నా యొద్ద ఉండటానికి. మనకంటూ ఒక స్థలం ఉంది. అది ఎక్కడో తెలుసిన? పరలోక రాజ్యంలో. ఆ స్థలం ఎక్కడుందో తెలుసా? ప్రభు దగ్గర. దేవుని రాజ్యములు నీకు నాకు స్థలం ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నారు. ఈరోజు బెత్తడి స్థలం కోసం ఎంత పోరాటాలు చేస్తున్నారు. ఏమంటే 2 అంగనాల స్థలం కోసం ఎన్ని కొట్లాటలు జరుగుతున్నాయి. అరే మా ఊరు దగ్గర లక్ష్మీపురం అనే గ్రామంలో ఇద్దరు పెదరాయన చిన్న కొడుకులే ఒక గిన్నె దగ్గర ప్రాణాలు పొడుచుకొని చచ్చిపోయారు. 14 ఏళ్ళు జైలు ఒక గిన్నె దగ్గర పొలంలో. ఈరోజు 1 సెంటో 2 సెంట్లో స్థలం కొనాలంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టాలి. అదే టౌన్లో, హైదరాబాద్లో, ఆయా పెద్ద పెద్ద నగరాల్లో మనం ఒక 2 సెంట్లు కొనాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ లోకంలో స్థలం కావాలని మనం ఏ విధంగా పాపులాడుతున్నామో పరలోకంలో అంత స్థలం సంపాదించేవారు. ఏమండి, పరలోకంలో అంత స్థలం సంపాదించావా? ప్రభు అంటున్న మాటలు 3వ వచనం మళ్ళా చదువుతుంది. 14వ అధ్యాయం యోహాను సువార్త 3:14 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, అదిగో ఎక్కడ ఉండేది నేను, నాకంటూ ఒక స్థలం ఉంది. నేనుండే స్థలం ఒకటి ఉంది. నేనుండే స్థలములో మీరు ఉండాలని మరలా వస్తాను నేను. నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అదే రెండో రాకడ. మనకంటూ ఒక స్థలం ఉంది. నిద్రపోకండి. హల్లెలూయా. మనకంటూ ఒక స్థలం ఉంది. ఆ స్థలములోకి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళి ఆయనతో ఉంచుకోవాలి, ఆయనతో పెట్టుకోవాలి, ఆయనతో గడపాలి, మనతో ఉండాలని ఆశిస్తున్నారు. కానీ మనము లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాం. ఈ లోకంలో 10 సెంట్లు స్థలం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ లోకంలో 2 ఇళ్ళు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ లోకంలో 1 ఎకరం భూమి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు స్నేహితులే, వినండి, ఇద్దరు స్నేహితులే. ఎప్పుడో చిన్నప్పుడు క్లాస్మేట్, మంచి స్నేహితులే. కానీ ఒకరోజు ఇద్దరు స్నేహితులు పెద్దవాళ్ళు అయిపోయారు. ఒకడేమో పట్టణంలో, ఒకడేమో పల్లెటూరులో. ఒకరోజు పల్లెటూరులో ఉన్న ఈ స్నేహితుడు తన ఫ్రెండ్ని చూసి వద్దామని పట్టణానికి బయలుదేరాడు. పట్టణానికి బయలుదేరితే పట్టణానికి వచ్చిన తర్వాత, ఆ పట్టణానికి వచ్చినాక ఆ స్నేహితుడు ఎంతకాలమైన నిన్ను చూసి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు, కౌగిలించుకున్నారు. ఆ మంచి భోజనం చేశారు. మధ్యాహ్నం అయిపోయింది. సాయంకాలం 4 గంటలకు తీసుకెళ్ళి ఈ పట్టణంలో ఉన్న స్నేహితుడు చూపిస్తున్నాడు. చూడు, ఈ పక్కన్న ఫ్యాక్టరీలన్నీ నాయనన్నాడు. మంచిదే. చూడు, ఎదురుగా ఉన్న బిల్డింగ్లన్నీ నాయనన్నాడు. మంచిదే. ఈ పక్క ఉన్నటువంటి సినిమాలన్నీ నాయనన్నాడు. మంచిదే. వెనకున్న పొలమంతా నాదేనన్నాడు. మంచిదే. పట్నం వచ్చినాక నేను ఎంత సంపాదించానో చూడు, మరి నువ్వేమైనా సంపాదించావా? పట్నం వచ్చినాక ఇవన్నీ సంపాదించాను, మరి పల్లెటూరులో ఉన్నావు కదా, నువ్వేమైనా సంపాదించావంటే సంపాదించాను. అది ఎక్కడైతే, ఆఖరిగా నేను ఒక మాట అడుగుతాను, ఇటు సంపాదించావు, ఇటు సంపాదించావు, అటు సంపాదించావు, ఇటు సంపాదించావు, అక్కడేమైనా సంపాదించావా? పైన ఏమైనా స్థలం, పైన ఎక్కడ ఉంటుంది స్థలమో? ఈ అధ్యాయం చూపించాను. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. అక్కడ స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను. నేనుండే స్థలములో మీరు ఉండులాగున నేను వచ్చి తీసుకుని వెళ్తాను. అక్కడ స్థలం నీకుందా? అక్కడ ఒక 1/2 సెంటు స్థలం నీకుందా? ఒక 6 గదుల స్థలం నీకుందా?
ఒక 50 గజాల స్థలం నీకుందా? ఒక అరెకరం స్థలాన్ని ఇక్కడ సంపాదించుకున్నావు కానీ అక్కడ కనీసం ఒక సెంటు స్థలాన్ని సంపాదించుకున్నావా నువ్వు? ఆలోచించండి. పైన నీకు స్థలం ఉందంటే కళ్ళు తెరవబడ్డాయి. పైన ఎక్కడరా? అదే యేసయ్య మార్గములో ఉంటే అక్కడ నీకు స్థలం దొరుకుతుంది. ఇక్కడ ఎంత సంపాదించినా శాశ్వతమైనది కానే కాదు. ఒక మాట మీకు చూపించానా? 12వ అధ్యాయం యోహాను సువార్త 26 12:26. ఒకడు నన్ను సేవిస్తే నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడో. ఎవరికి ఆ స్థలమో? ఇప్పుడు చెప్పండి. ఎవరు పొందుకుంటారో అక్కడ స్థలమో, ఎవరు కొనుక్కుంటారో అక్కడ స్థలమో, ఎవరికి దాచిపెట్టాడు అక్కడ స్థలం అంటే ఎవడు నన్ను సేవిస్తాడో. ఈరోజు మీరందరూ వచ్చారు ఆయన ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు, సేవించడానికి వచ్చిన వాళ్ళు. ఎవడు నన్ను సేవిస్తాడో వాడు నన్ను వెంబడిస్తాడు. వెంబడించే వాడికి నేను చూపించే మార్గం ఏంటో తెలుసా? నేనుండే స్థలములో వాడు ఉంటాడు. మీకు తెలియని విషయం చెప్పమంటారా? యేసు 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన, తండ్రికి ప్రార్థన చేయడం. 17వ అధ్యాయం అంతా ప్రార్థనే. తండ్రి కొడుకు అంటే ప్రభు తండ్రికి విజ్ఞాపన చేయటం. ఈ ప్రార్థనలో ఎక్కువ శాతం చేసింది ఎవరి కోసం అంటే లోకం కోసం చేయలే ఆయన. లోకాన్ని కాపాడు, లోకాన్ని రక్షించు, లోకం అది చేయలే ఆయన. నాకు ఎవరినైతే ఇచ్చావో, నన్ను ఎవరైతే నమ్ముకున్నారో తండ్రి, నన్ను ఎవరైతే అనుసరిస్తున్నారో, నన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో, నన్ను ఎవరైతే పూజిస్తున్నారో, నన్ను ఎవరైతే గణపరుస్తున్నారో, నన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రేమించు అని తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన కోరుకున్న ఒక మాట చూపిస్తాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 24 వచ్చింది. తండ్రి నేను ఎక్కడ ఉందునో, మీరు బాగా వినండి ఈ మాట. నేను ఎక్కడ ఉంటానో తండ్రి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నాకు అనుగ్రహించావే. 12 మంది శిష్యులు నాకున్నారు. ఉండవలనని చూసావా ఏం కోరిక? కుమారుడైన క్రీస్తు తండ్రికి చేస్తున్న ప్రార్థన ఏమిటో తెలుసా? అయ్యా, నాకు ఎవరినైతే ఇచ్చావో, ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో వాళ్ళు నాతో ఉండాలి. ఇది నా కోరిక, ఇది నా ప్రార్థన, ఇది నా ఆశ. ఇప్పుడు చెప్పండి, మనందరికీ ఆయన కోరుకుంటున్న కోరిక ఏంటో తెలుసా? మీరందరూ నాతో ఉండాలి. ప్రభు కోరుకుంటున్నారు మీరందరూ నాతో ఉండాలి. అందుకే కొరింథీ రాసిన పత్రిక వెళ్తే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం పౌలు గారు ఏమన్నాడు చూడండి. 2 కొరింథీ 5:8. ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు వద్ద నివసించుటకు. ఆమేన్. చూసావా పౌలు గారు ఏమంటున్నాడు? ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నారు? ప్రభు దగ్గర ఉండాలని ఇష్టపడుతున్నారు. ప్రభు చేసిన ప్రార్థన ఏమిటంటే, నాకు ఎవరినైతే ఇచ్చావో, నన్ను ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో, ఎవరైతే నేనంటే ఇష్టపడుతున్నారో వారు నాతో ఉండే కృప అనుగ్రహించు తండ్రి. ఎందుకు వదిలిపెడతాడు ప్రభు? ఇంకా మీకు బాగా పరిచయమైన వాక్యం ఏంటి తెలుసా? యెషయాకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడకుండా చెప్పండి. ఆర్భాటముతోనూ, ఇప్పుడు చెప్పండి, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ చదువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అక మీదట సజీవులమై నిలిచియున్న మనం ఏకముగా ఎదుర్కొనుటకై ఆకాశ మండలములో మేఘముల మీద కొనిపోబడతాము. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. తపలు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. అండి అర్థమైందా? మనకు ఒక స్థలం ఉందండి, అది ప్రభువు నివసించే స్థలం.
ఎలా ఉండబోతున్నావు అక్కడ? సదాకాలము. సదాకాలం. మనకు ఒక బలిపీఠం ఉంది. బలిపీఠం అంటే ప్రార్థన చేసి ఆరాధన చేసే స్థలం. నెంబర్ 2. రెండోది ఒక నది ఉంది. పరిశుద్ధాత్మ సహాయం అందించే నది ఉంది. మూడోది మనకు ఒక స్థలం ఉంది. పరలోకములో ఒక ప్లాట్ నీ కోసం కొనిపెట్టాడు ప్రభు. ఇక 4వది మనకు ఒక నివాసం ఉన్నది. అంటే ఇల్లు. ఏంటి? ప్లాట్ ఉంటే సరిపోతుందా? అమ్మా, ఒక స్థలం కొనుక్కుంటే సరిపోతుందా? ఉండటానికి ఇల్లు కావాలి కదా. మనకు ఒక ఇల్లు ఉంది. చదవండి ఆ మాటలు. కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మనకేమున్నదంటే ఒక నిత్య నివాసం ఉన్నది. 5 వచనం. కొరింథీ 2వ పత్రిక. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియు నివాసము పరలోకమందున్నది. ఏమున్నది మన కోసము? చెప్పాలి. ఏముంది? మన కోసం ప్రభు చేత కట్టబడిన ఒక అద్భుతమైన ఇల్లు ఉంది. మన కోసం ఒక నివాసము ఉంది. ఇందాక చదివిన 14వ అధ్యాయము 3వ వచనం మీరు చదివారు కానీ యోహాను సువార్త అదే 2వ వచనములో మీరు చదవండి. ఇప్పుడు బాగుంటది. 14:2 యోహాను సువార్త. నా తండ్రి ఇంట ఉన్నాయా? ఇల్లు ఉన్నాయా? లేవా? మా తండ్రి ఇంట ఏమున్నాయి? అనేక నివాసాలు ఉన్నాయి. లేకపోతే చెప్పేవాడిని నేను లేవని. ఎందరి కోసమో ఒక స్థలం కొనిపెట్టాడు. ఎందరి కోసం మంచి ఇల్లు కడుతున్నాడు. అదే పనిలో ప్రభు ఉన్నాడు. అందుకే ఆయన వడ్రంగి వారి ఇంట్లో కూర్చాడట. ఇల్లు కట్టడంలో మన ప్రభువుకు మించిన వాళ్ళు మరొకరు లేరు. వడ్రంగి వాళ్ళు రేకులు బలి వేస్తారు తెలుసా. నిట్టాళ్ళు వేసి వాళ్ళు ఇల్లు వేసారంటే కథలు అంతే. అందుకే యెహోవా ఇల్లు కట్టించకపోతే కదా. మనకంటూ స్థలమే కాదు, ఒక మంచి ఇల్లు కడుతున్నాడు. కానీ ఈ లోకంలో యేసు ప్రభువుకి అంత నివాసము లేదు. ప్రభువా నువ్వు ఉండే చోటకు మేము వస్తామన్నారు. ఏడుంటారా మీరు? ఈ ఆడుంటారు. నాకే లేదు. నక్కలకు, గొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళును, మనిషి కుమారుడు నివసించుటకు ఉందా? లోకంలో యేసు ప్రభు అంత స్థలం అయితే సంపాదించుకోవాలి తెలుసా. దేనికో తెలుసా అండి? ఆయన ప్రయాణం చేయడానికి ఏమైనా పడవ కొనుక్కున్నాడా? ఆ రోజుల్లో పడవ గలిలయ సముద్రం ప్రయాణం. ఆయన సముద్రం మీద పడవ కావాల్సిందే పేతురు దడుక్కున్నాడు. పడవేస్తావా పేతురు మీది కాసేపు? ఎక్కడి దాకో ఎందుకు? రోమా సైనికులు వచ్చి పన్ను కట్టమన్నారు. రోమా సైనికులు వచ్చి పన్ను కట్టమంటే ఆయన దగ్గర ఉన్నాయా రోజుల డబ్బులు? కానుక డబ్బులు పెట్టుకోవచ్చుగా. అవి కూడా పెట్టుకోవాలా. ఎవరి దగ్గర ఉన్నాయి కానుక డబ్బులు? కానుక వస్తుంటాయి కదా అక్కడ. యోధా ఇస్కరియోతు దొంగ దగ్గర పెట్టాడు కానుక డబ్బులు. దొంగ దగ్గర పెట్టాడండి. ఇప్పుడు రోమా సైనికులు పన్ను కట్టాలంటే పేతుర్ని పిలిచి నువ్వు వెళ్ళి గాలమై ఒక చేప వస్తుంది, దాంట్లో ఒక షెకేల్ ఉంటుంది, ఒక కాయిన్స్ ఉంటుంది, తీసుకొచ్చి నీ పన్ను నా పన్ను ఇద్దరే కట్టాను. అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన కొనడానికి అంత ఇల్లు లేదు, ఆయన నడుపుకోవడానికి ఒక పడవ లేదు. ఏమండి? ఆయనకంటూ ఏదైనా మీరు గమనించండి. బైబుల్ అంతా చదవండి. యేసు ప్రభువుకంటూ ఒక అకౌంట్ ఓపెన్ అయినట్టు కానీ, ఏమండి, ఒక స్థలం కొన్నట్టు కానీ, ఒక బిల్డింగ్ కట్టినట్టు కానీ, గోల్డ్ అంత డబ్బు వచ్చింది. 5,000 మంది వచ్చారంటే ఎన్ని వేలు వస్తాయి చెప్పండి ఆ రోజుల్లో? ఎక్కడైనా కొంత డబ్బును దాచిపెట్టినట్టు కానీ, ఆయన కూర్చుకున్నట్టు కానీ, కట్టుకున్నట్టు కానీ, పెట్టుకున్నట్టు కానీ బైబిల్లో లేదో. పుట్టింది పశువుల పాకలో, పెరిగింది నజరేతులో, ప్రయాణం చేసింది పేతురు పడవలో. ఆయన ఇవ్వాల్సి వస్తే, పన్ను కట్టాల్సి వస్తే సముద్రంలో ఒక చేప నోట్లో ఒక కాయిన్స్ ఉంటే తెచ్చి చేతులు పన్ను కట్టడం. ఇంకా చెప్పాలి అంటే ఆయన గురించి, ఆఖరికి ఆయన రొట్టె విరిచే రోజు ఎక్కడ విరిచాడండి? మీరు వెళ్ళండి, ఒక అతను కనిపిస్తాడు, మేడగది అడగండి, అద్దెకి తీసుకున్నారు తెలుసా. ఇప్పుడు చదవండి ఒక మాట ఇది. ఎక్కడ
కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన విడుదల చేసి తాను ప్రేమించిన చేసెను. చూసావా, మనల్ని పాపము నుంచి, శాపము నుంచి, అంధకార శక్తుల నుంచి, దుష్ట ఆత్మల నుంచి విడిపించాడు. విడిపించి మనకు ఏమిచ్చాడు అంటే క్రీస్తు వారసులుగా, ఆయన రాజ్యానికి వారసులుగా, నివాసులుగా మార్చాడు. మనకు స్థలమే కాదు, ఒక అద్భుతమైన బిల్డింగ్. దేంతో కట్టబడిన బిల్డింగ్ అనుకుంటున్నారు మీరు? మట్టితోనా, ఇటుకతోనా? బంగారముతో కట్టబడిన ఇల్లు నీ కోసం, నా కోసం యేసు ప్రభు రెడీ చేసి పెట్టాడు. దానికోసం కాస్త తాపత్రయపడు, దానికోసం కాస్త ఆరాటపడు. ఆఖరి మాట ముగింపు, ఆఖరి మాట, మనకు ఎవరున్నారు? ఆఖరి మాట, మనకు ఎవరున్నారు? మనకు ఏమున్నదనేది 4 విషయాలు చెప్పారు. ఆఖరి మాట, మనకు ఎవరున్నారు? మనకు ఒక ప్రధాన యాజకుడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. చదవండి, ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. 8:1-2 వచనాలు. సంగతులలోనే అతి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, అనగా ఆమేన్. మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టుగా, పాస్టర్గా నేను ప్రార్థన చేస్తానో చేయను, విశ్వాసులుగా మీరు ప్రార్థన చేస్తారో తెలియదు కానీ, సంఘం ప్రార్థన చేస్తుందో లేదో కానీ చేయమని చెప్తాం కానీ, అయితే మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనందరి కోసం రాత్రింబగుళ్ళు ప్రార్థన చేసే ఒక యాజకుడు, మన పక్షమున విజ్ఞాపన చేసే యాజకుడు ఉన్నాడు. మన పక్షాన నిలబడి, ఉత్తరవాదిగా నిలబడి, తండ్రి దగ్గర వాదించి, బిడ్డలు పొరపాటు జరిగింది క్షమించు అని మనల్ని ఆయన రాజ్యానికి చేర్చే యాజకుడు ఉన్నాడు. నిత్య శిక్షకు గురి కాకుండా నిత్య రక్షణ ఇచ్చి నిత్య జీవానికి మార్చగలిగిన ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన నిరంతరము మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. చదువుతారు ఆ మాట కూడా, చదవండి ఆ మాట కూడా, ప్రార్థన చేద్దాం. ఎక్కడుంది ఆ మాట? 7వ అధ్యాయం ఎబ్రీ పత్రికలోని యాజకత్వం గురించి మొత్తం 24వ వచ్చింది. ఈయన అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా, ఈయన బాగా మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన గుర్తుపెట్టుకోండి, ఈయన తన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు. ఇప్పుడు కొట్టండి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని సంఘాలకు వెళ్తాను నేను, ఎన్ని చోట్లకి వెళ్తాను చెప్తాను. నా పేరు దానియేలు, ఒంగోలు ప్రగతి. కానీ మీరు ప్రార్థన చేయండి అని చెప్తాను. చేస్తారా సార్? ఎవరికి గుర్తుంటుందండి? ఎవరికి సమయం దొరుకుతుందండి? వాళ్ళు కూడా చెప్తారా, దానియేలయ్య గారు మా కోసం ప్రార్థన చేయండి, చేస్తారంటారా? వాళ్ళు ఎవరో, ఎక్కడో, వాళ్ళ పేర్లు చేస్తాం. ఏమని ఊతూ మంత్రంగా మనం చేస్తాం. మనకంటూ ముఖ్యమైనది సంఘము, మనకంటూ ముఖ్యమైనటువంటి వాళ్ళు స్నేహితులు, మనకంటూ ముఖ్యమైనది కుటుంబము, సేవ. దీనికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. కానీ ఎవరి కోసమో ఎప్పుడో ప్రార్థన చేయటం అది కష్టమైన. కానీ మనకు ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిరంతరం చేసే పని ఏంటో తెలుసా? ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వచ్చే వారి పక్షమున నిత్యము 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 విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుంటావు, ఆయన ప్రార్థన చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయకుండా ప్రయాణం అయి వెళ్ళిపోతావు, ఆయన ప్రార్థన చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయకుండా ఇల్లు కడతావు, ఆయన ప్రార్థన చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతావు, ఆయన ప్రార్థన చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయకుండా ఇంటర్వ్యూకి వెళ్తావు, ఆయన ప్రార్థన చేస్తుంది.
ఇంతకన్నా హామీ ఇంకేం కావాలి మాకు? మీరే చెప్పండి. ముగించే ముందుగా బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ఆయన నిరంతరం రాత్రనక పగలనక కునుకక నిద్రపోక నిత్యము నీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేసేవాడు ప్రభువైనా యేసు. ఇంత మంచి దేవుడిని వదులుకుంటుంది, ఇంత మంచి దేవునిగా నువ్వు ద్రోహం చేస్తుంది, ఇంత మంచి దేవుని దగ్గర నువ్వు లక్ష్య పెట్టకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తుంది, ఇలాంటి ప్రేమించి నీ కోసం నిత్యము ప్రార్థన చేసే ప్రభువును నువ్వు ఏడిపిస్తుంది, బాధ పెడుతుంది. ఆలోచించొకసారి. మనకున్నది ఏముంది? ఒకటి ఆ, మనకు బలిపీఠము ఉంది, ఆరాధించే స్థలం ఉంది, ప్రార్థన చేసే స్థలం ఉంది, అర్పించే స్థలం ఉంది, విజ్ఞాపన చేసే స్థలం ఉంది. నెంబర్ 2, రెండోది మనకు ఒక నది ఉంది. ఆ నది పరిశుద్ధాత్మ ప్రవాహం అనే నదిలో మనం ఉన్నాం, భయపడాల్సిన పని లేదు. మూడోది మనకు ఒక స్థలం ఉంది, అదే పరలోక రాజ్యంలో అద్భుతమైన ఫ్లాట్ నీకోసం తెరిపించాడు ప్రభు, నీకు ఇవ్వబోతున్నాడు. మనకు ఒక నివాసం ఉంది, అదే స్థలంలో మంచి ఇల్లు కట్టి నీకోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆఖరిగా ఈ భూమి మీద ఉన్నంత కాలం నీకోసం ప్రార్థన చేసే ఒక యాజకుడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసు. ఆయన ప్రధాన నిరంతరము నీ గురించి విజ్ఞాపన చేసే ప్రభు. ఎంత మంచి దేవుని దయచేసి విడిచిపెట్టకండి, ఆయన నచ్చి పెట్టుకోండి. ఆయన మీకు తోడయుండును గాక. యెహోవా ఈ మాటలు ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన. మన మధ్యలో ఉన్న తిరుపతిరావు గారు చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకుంది. ఈ వాక్యము కొంచెం ధ్యానించాలి. ప్రార్థనలో